హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఈ రోజుల్లో పెద్ద సినిమాల ప్రమోషన్స్ సరిగా లేకపోతే ఆడియన్స్ అనేవాళ్ళు థియేటర్కి రావట్లేదు. అలాంటిది చిన్న సినిమాలకైతే ఇంపాసిబుల్ ఇంకా. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే చిన్న సినిమాలకి ప్రమోషన్స్కి డబ్బులు ఉండవు. అలా ఎలాంటి ప్రమోషన్ లేకుండా థియేటర్లకు ఒక సినిమా వచ్చింది. అదే నరుడి బ్రతుకు నటన. అసలు ఈ సినిమా ఒకటి వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు. సేమ్ ఇప్పుడు ఓటీటీలో కూడా అంతే. అసలు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా మన ప్రైమ్ మావా వదిలేశాడు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, సత్య మంచి రిచ్ ఫెలో. యాక్టర్ అవ్వాలనేది ప్యాషన్. ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళినా సెలెక్ట్ అవ్వడు, ఎందుకంటే తనకు యాక్టింగ్ రాదు. గోల్డెన్ స్పూన్తో పెరిగిన సత్యకి లైఫ్ అంటే ఏంటి, పెయిన్ అంటే ఏంటి, ఇలా ఎలాంటి ఎమోషన్ తెలీదు. అందువల్ల నువ్వు యాక్టర్ అవ్వలేవని ఒక ఫ్రెండ్ చెప్పడంతో లైఫ్ని ఇంకా డీప్గా తెలుసుకోవడానికి కేరళ వెళ్తాడు. అక్కడ సత్యకి డి సల్మాన్ పరిచయం అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే జస్ట్ ఓకే అంతే. యాక్చువల్గా పాయింట్ బాగుంది, బట్ దాన్ని నరేట్ చేసిన స్టైల్ ఏదైతే ఉందో అది అందరికి ఎక్కదు. సినిమా అయితే చాలా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ప్రతి సీన్, డైలాగ్, ట్రీట్మెంట్ మొత్తం ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా ట్రీట్ చేశారు. అయితే ఐడియా ఎంత బాగున్నా సరే థియేట్రికల్గా వర్క్ అవ్వడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవి ఏవి కూడా ఈ సినిమాలో లేవు. అసలు ఈ సినిమాని థియేటర్లో ఎందుకు రిలీజ్ చేశారో తెలీదు. అల్ట్రా ల్యాగ్ నరేషన్ ఉంటే అసలు ఏ ఆడియన్స్ అయినా 2 గంటలు థియేటర్లో ఎందుకు ఉంటారు? యాక్చువల్గా డైరెక్ట్ ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ చేస్తే బాగుండు. అట్లీస్ట్ కొంచెమైనా వర్కౌట్ అయ్యేదేమో. ఒక యాక్టర్ కావాలనుకునే వ్యక్తి తన సెల్ఫ్ డిస్కవరీ ఎలా చేసుకున్నాడు. పాయింట్ బాగుంది. సినిమా స్టార్టింగ్లో సెటప్ అంతా బాగానే చేశారు. యాక్టింగ్ ఛాన్స్ కోసం సత్య ట్రై చేయడం, రిజెక్ట్ అవ్వడం, ఇవన్నీ యాక్టర్ కావాలని ట్రయల్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతాయి. అయితే సినిమా వన్స్ కేరళకి షిఫ్ట్ అయ్యాక గూడ్స్ బండి కన్నా స్లోగా వెళ్తుంది సినిమా. అసలు హీరోకి లైఫ్ అంటే ఏంటి, పెయిన్ అంటే ఏంటి, కష్టాలంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. అవన్నీ కథలో భాగంగా వస్తే బాగుంటుంది. కానీ సీన్స్ అన్నీ అతికించినట్టు ఉంటాయి. అసలు ఏ సంబంధం లేకుండా వస్తుంటాయి సీన్స్ అన్నీ. అందువల్ల ఒక ఫ్లో అనేది ఉండదు సినిమాకి. ఫస్ట్ హాఫ్ అయితే అల్ట్రా డేట్స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా అంతే. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. సినిమా అయితే మ్యాక్సిమం కేరళలోనే ఉంటుంది. చాలా చోట్ల మలయాళం లాంగ్వేజ్ ఉంటుంది. సినిమాలో క్లైమాక్స్ అయితే అంతేం అనిపించలేదు. మళ్ళీ ఇంకా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందా అంటే ఒక్క చిన్న సీన్ ఉంటుంది అంతే. యాక్టింగ్ విషయానికి వస్తే సత్యగా శివకుమార్ చాలా బాగా చేశాడు. తను మంచి యాక్టర్ అని ఎప్పుడూ ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఛాన్సెస్ అయితే ఎక్కువ రావట్లేదు. కానీ తక్కువ వచ్చినా సరే బెస్ట్ ఇస్తున్నాడు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో అయితే కొన్ని సీన్స్లో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చూపించాడు. ఇంకా డి సల్మాన్గా నితిన్ ప్రసన్న కూడా బాగా చేశాడు. ఒక కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఉంటుంది తన ఫేస్లో యాక్టింగ్ చేస్తున్నప్పుడు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఓకే. టెక్నికల్గా సినిమా పర్లేదు. కేరళ విజువల్స్ చాలా బాగున్నాయి. బట్ చాలా చోట్ల షార్ట్ ఫిల్మ్ లాగా ఉన్నాయి విజువల్స్, అంటే క్వాలిటీ. ఈ సినిమాలో మ్యూజిక్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. కొన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ రిషికేశ్వర్ యోగి, తన ఐడియా బాగుంది. బట్ ఇంకా డీప్గా కొంచెం సినిమాటిక్గా డిస్కస్ చేస్తుంటే బాగుండు. మరీ ఆర్ట్ ఫిల్మ్లో తీశారు. ఫైనల్గా నరుడి బ్రతుకు నటన ఓకే మూవీ అంతే. చాలా తక్కువ మందికి నచ్చొచ్చు సినిమా అండ్ చాలా ఓపిక కావాలి చూడడానికి. ఆర్ట్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళు ఆర్ యాక్టింగ్ ట్రైల్స్లో ఉన్నవాళ్ళు ఒక లుక్ ఇచ్చే సినిమా పైన. ఇంకా మిగతా వాళ్ళు జస్ట్ స్టే అవే. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.